ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ నాయకులు లక్ష్మణ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు వెంకట రమణ నాయక్, రాష్ట్ర కార్యదర్శి అంజీ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండాలలో విద్య, వైద్య సౌకర్యాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమ హక్కులు సాధించుకునేందుకు ఎస్టీలలో ఉన్న బంజారాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తాండాలలో మౌలిక వసతులు కల్పించాలని, సేవాలాల్ మహారాజు జయంతిని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సేవాలాల్ జయంతికి 50 లక్షలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ పోస్టులను భర్తీ చేసి చిరు వ్యాపారులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ప్రతి జిల్లాల నుంచి మా బంజారా సోదరులు అందరూ చాలామంది వచ్చారు. ఈరోజు మా విషయం ఏంటంటే కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవటం, మా విధి విధానాల గురించి చర్చించడం జరుగుతుంది. మరి మా రాష్ట్ర నాయకులు అలాగే మా జనరల్ సెక్రటరీ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించాము. మరి మాకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మరి తండాల్లోకి వెళ్తే ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరి అంగన్వాడీ స్కూళ్ళు లేవు తండాల్లో. మరి ఎలాగైతే ఇప్పుడు మాకు తండాల నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక గంటన్నర జర్నీ పట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి గవర్నమెంట్ వారు ఈ విషయాల మీద పరిశీలించి మాకు న్యాయం చేయాలని సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మనవి చేసుకుంటున్నాము. మా విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్లో వసతులు సక్రమంగా లేదు, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు లేవు. మరి ఎస్టీ విద్యార్థులు చదువుకొని నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి చిరు వ్యాపారాలని లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి చిరు వ్యాపారం అనేది ఎక్కడ ఏ తండాల్లో, ఏ మండలాల్లో, ఏ జిల్లాల్లో కూడా జరగలేదు. మరి ఈ గవర్నమెంట్ వారైనా స్పందించి మా బంజారా బిడ్డలకి తగు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని ప్రాధేయపడుతున్నారు. జై సేవాలాల్. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర బాడీ పిలుపు మేరకు ఇక్కడ జరిగింది. గుంటూరులో జరుగుతున్న కార్యవర్గ సమావేశానికి నేను జాతీయ కమిటీ ప్రతినిధిగా ఇక్కడ హాజరై ఉన్నాను. నా పేరు డాక్టర్ లక్ష్మణ నాయక్, పూర్వ అధ్యక్షుని కూడా ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, ఎలా అయితే మీరు శ్రీకృష్ణ జయంతికి, వినాయక చవితికి వాటికి మీరు సెలవులు ఇస్తారో, అదేవిధంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 14వ తారీఖు కంపల్సరీ సెలవు ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా చాలా పండుగలు చేసుకోవడానికి, జాతరలు చేసుకోవడానికి మరి ప్రభుత్వము మరి ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడు ఉండాలని మేము కోరాము. గవర్నమెంట్ ఈసారి గుత్తిలో సేవాగాడ్ నందు సంత్ శ్రీ సేవాలాల్ జయంతి జరుపుకోవడానికి 50 లక్షలు డబ్బులు శాంక్షన్ చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున మేము బంజారా జాతి బిడ్డలకు, కూడుగూడు లేని బంజారా వాసులకు మేము చేదోడు వాదోడుగా ఉంటూ మా న్యాయమైన డిమాండ్ల కోసము మేము ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని వర్గాల వరే బంజారా వర్గాన్ని, బంజారా జాతిని కూడా పురోభివృద్ధి చెందించడానికి ప్రభుత్వము మాకున్న హక్కులను మరి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా చిన్న కోరికలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా బంజారా వాసులకు చదువు, పిల్లలకు చదువు, అలానే గూడు అనేది అవసరం. చాలా పల్లెల్లో నేటికి తండాలు ఉన్నాయి. ఆ తండాల్లో కొన్ని చోట్ల సరిగా రోడ్లు లేదనే విషయం కూడా వాస్తవంగా. అదేవిధంగా కొన్ని ఏజెన్సీ ఏరియాలో తండాలు ఉన్నాయి. నమస్కారం. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర సమావేశం కార్యక్రమం నిర్వహించబడినది. 2022లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో 2 ఇయర్స్ ఈ యొక్క కమిటీ యొక్క తీర్మానం 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల కాల పరిమితి కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క మళ్ళా రాష్ట్ర కమిటీని మళ్ళీ ఎలక్షన్స్ నడపాలన్నా, ఎక్కడ నడపాలనే దానిపైన ఒక అవగాహన సదస్సు మీద జిల్లాల వారీగా రాష్ట్ర నాయకుల ఆలోచనలు, సూచనలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది
నేషనల్ వైడ్ ఇది 23 రాష్ట్రాలలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది ఏర్పాటు అయినది. 23 రాష్ట్రాలలో రాష్ట్ర నాయకులు ఉన్నారు, 23 రాష్ట్రాలలో జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల పైకి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది జాతి కోసం అనుక్షణం ఎక్కడ తాండాలలో సమస్యలు వచ్చినా సమస్యలపైన ఏర్పాటు చేయడానికి మరి స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ప్రతి ఒక్కరం అందరూ కష్టపడి తాండాలలోని సమస్యలను క్షుణ్ణంగా వాళ్ళ యొక్క సమస్యలపైన వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటూ ఈ యొక్క ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్స్ను ఒక 2-3 నెలల లోపలనే ఈ మార్చి తర్వాత ఈ యొక్క ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు వెంకటరమణ నాయకు, ఆల్ ఇండియా బంజారా